మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్లో సుదీర్ఘకాలంగా పనిచేసిన రాజిరెడ్డి గారితో మీకు ఉన్నటువంటి అనుబంధం ఎటువంటిది? రాజిరెడ్డి అన్న గురించి చెప్పాలంటే ఒక పూటైనా సరిపోదు. నేను మాది నాగిళ్ళ గ్రామం, మహబూబ్నగర్ జిల్లా. మాకు మేము ముందు నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ. అయితే మాకు ఇప్పుడు జయపాల్ రెడ్డి గారు జనతాదళ్ ఉండేది ఆ రోజుల్లో. అయితే మేము కాంగ్రెస్లో ఉండేవాళ్ళము. అయితే ఆ రోజుల్లో మా ఊరికి జయపాల్ రెడ్డి, ఇప్పుడు ఏదైతే రేవంత్ రెడ్డి మామగారు పద్మారెడ్డి గారు ఉన్నారు కదా, పద్మారెడ్డి గారి నాన్న చాలా పెద్ద భూస్వామైన ఆయన. మా ఊర్లలో దాదాపు 50 ఊళ్ళకు అందరూ ఆయన ఆసామి. అంటే ఆ రోజుల్లో ఒడ్లు ఇవన్నీ ఇచ్చేవాళ్ళు. అయితే ఆ అప్పుల కోసము ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి మామనే దాన్ని రికవరీకి వచ్చేవాడు. అంటే మాకు వాళ్ళు దగ్గరి బంధువులు కూడా. మాకు వరుసకు పద్మారెడ్డి గారు మాకు చిన్నాన్న అవుతారు. అయితే వాళ్ళ మామగారు ఎక్కడ అప్పులు వసూలుకోయినా మళ్ళీ మా ఊరు నాగిళ్ళ, మా గ్రామము, మా పెద్దనాన్న బొజ్జ కిష్టారెడ్డి దగ్గరికి వచ్చి భోంచేసిపోయేవాళ్ళు ఆ రోజుల్లో రేవంత్ రెడ్డి మామగారు. అయితే అట్లనే అదే ఉద్దేశంలో నేను ఇక్కడ జాబ్ రావడం జరిగింది. ఎస్సీఎల్లో రావడము. రాజిరెడ్డి అన్న గారు కాంగ్రెస్లో అప్పుడు చైర్మన్గా ఉండేవారు. మరి అదే నేను కాంగ్రెస్ కాబట్టి ఆయనతోనే కలవడం జరిగింది. మరి ఆయనతోనే నేను దాదాపుగా చైర్మన్ కానీ, ఎమ్మెల్యే కానీ, టీటీడీ మెంబర్ ఉన్నప్పుడు కూడా నేను ఆ ఉద్యోగం చేస్తూ, నా ఉద్యోగం కాగానే రాజిరెడ్డి అన్న పిలుపు మేరకు ఇక్కడ ఉన్న ఈ ఉప్పల్ కాన్స్టిట్యున్సీలో ఆయనతోనే ఒక 35 ఏళ్ళు సుదీర్ఘంగా ఆయనతో పనిచేయడం జరిగింది. మరి అలాంటి లీడరు నేను ఇంకా ఇంతవరకు ఎవరు చూడలేము అనిపిస్తుంది. ఎందుకంటే మేము రాజిరెడ్డి అన్న మంచి గుణం ఏంటంటే ఎక్కడ కూడా ఎవరికైనా ఒక కమిట్మెంట్ ఇస్తే కమిట్మెంట్ ప్రకారంగా ఉండేవాడు. మాట ఇస్తే మాత్రం అది చాలా ప్రెస్టీజ్ ఇష్యూగా ఆయన సొంతము ఇంటి మనుషుల్లాగా భావించి ఆయన ఎక్కడ ప్రాబ్లం అనేది ఆ రోజుల్లో ప్రతి కాలనీకి దాదాపుగా ఉదాహరణ ఇప్పుడు ఇక్కడ కుషాయిగూడకు వచ్చిననుకో, ఎక్కడో చిన్న ప్రాబ్లం వస్తే ఇక్కడి నుంచి శ్రీనగరు, అనుపురము, జమ్మిగడ్డ ఏదైనా ఉంది అంటే అట్లే నడుకుంటూనే నడకతోనే దాదాపుగా 3-4 కిలోమీటర్లు పోయేవాళ్ళు. మేము దాదాపుగా ఆయన వెంట 35 ఏళ్ళు పనిచేసినా మాకు ఎన్నడూ ఇంత అలసట అనేది లేకపోతుండే. టైంకు మాత్రం భోజనం తిన్నారు ఆయన అనేవాడు. అదొక్కటి బాగుండేది ఆయనది. అయితే అలాంటి లీడర్ను చూడలేను. దాదాపుగా ఆయన ఈ ప్రాంతంలో ఇప్పటి కూడా 15 ఏళ్ళు గడిచిపోయినా ఇప్పటి కూడా రాజిరెడ్డి గారు పేరు చెప్తే ప్రతి కాలనీలో కూడా ఆయనకు 40% ఇప్పుడు కూడా ఆయనను అభిమానించే వ్యక్తులు ఉన్నారు. మరి మేము ఒకసారి ఇక్కడ మనకు 2004లోనేమో ఎలక్షన్ వచ్చింది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇక్కడ కాంటెస్ట్ ఇక్కడ ఎలక్షన్ అయిపోయినాక, పోలింగ్ అయిపోయినాక రాయలసీమలో, ఆంధ్రలో 26 ఉండే. మేము 20 నుంచి 26 రాజశేఖర రెడ్డి గారు రాజిరెడ్డి అంటే తిరగడం జరిగింది. మరి మొత్తము కాన్స్టిట్యున్సీ అంతా రాయలసీమ తిరిగి రాష్ట్రం నందికొట్కూరులో ఎండ్ అయితే అప్పుడు రాజిరెడ్డి గారిని మాత్రం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రాజిరెడ్డి అని పిలిచేవాడు. ఆ రోజుల్లో మొత్తం ఆ కాన్స్టిట్యున్సీలు అన్నీ తింపి మళ్ళీ ఇక్కడ వచ్చేవాళ్ళం. హైదరాబాద్కి వచ్చినాక అప్పటి నుంచి కూడా మాకు రాజిరెడ్డి అంటే చాలా అభిమానం. మరి మొన్న అనుకోకుండా ఆయన అకాల మరణం చూసి చాలా బాధగా కలిగింది. మరి ఆ రోజు మన అందరికీ తెలుసు, ఆయన అందరూ కూడా ఇట్లా చనిపోయినని తెలియగానే దాదాపుగా తండోపతండాలు ఒక పార్టీ అని ఏ పార్టీ ఆ పార్టీ లేకుండా దాదాపుగా 2 రోజులు వారి ఇంటి దగ్గర జనాలను చూస్తే మనం పరిచయం అయిపోయినాం. ఎందుకనంటే అలాంటి ఉన్నత స్థాయి వ్యక్తి మన దొరకడు. మనకి ఎప్పుడు కూడా మన పుట్టడేమనిపిస్తుంది. వైఎస్ఆర్ను నాకు ఆయన ఒకటి, రాజిరెడ్డి అంటే చాలా అభిమానం. మరి ఆ రోజు వాళ్ళ అంతిమ యాత్రకు చూసారు కదా. మనం ఇక్కడి నుంచి ఇంటికాడ నుంచి దాదాపుగా వాళ్ళ వ్యవసాయ క్షేత్రానికి పోవడానికి 6 గంటల సమయం పట్టింది. 6 గంటలలో కూడా 7:30 వరకు కూడా తండోపతండాలు కదా అక్కడి నుంచి అక్కడ రావడము, ఆయన అంతిమ యాత్రకు రావడం జరిగింది. అది నాకు చాలా బాధాకరం. ఆయన లేని లోటు ఎవరు తీర్చలేదని నేను భావిస్తూ, మరి ఆయన కుటుంబ సభ్యులు కూడా నేను అంతా చెప్పే వ్యక్తిని కాదు, కానీ ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుతూ నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.